హాయ్ హలో వెల్కమ్ టు గలం ఎక్స్పోర్ట్. నేను హరీష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ పేరు వినగానే మనందరికి ముందుగా గుర్తుకొచ్చేది భారత రాజ్యాంగ పితామహుడు మరియు దళిత బడుగు వర్గాల ఆశాజ్యోతి అని మాత్రమే. కానీ ఆయన కేవలం రాజ్యాంగ రూపశిల్పి మాత్రమే కాదు, ఈనాటి ఆధునిక భారత ఆర్థిక వ్యవస్థకు, కార్మిక హక్కులకు మరియు మహిళా సాధికారతకు అసలైన మార్గదర్శకుడని మీకు తెలుసా? ఈరోజు మనం చరిత్ర పేజీలలో దాగిన అంబేద్కర్ గారి బహుముఖ ప్రజ్ఞను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. ఈ ఆర్బీఐ స్థాపనకు అసలైన పునాది వేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. 1926లో ఏర్పాటు చేసిన హిల్టన్ యంగ్ కమిషన్ ముందు భారత కరెన్సీ విధానంపై ఆయన విశేషమైన సూచనలు చేశారు. ఆయన రాసిన ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనే పుస్తకం ఆధారంగానే ఈ కమిషన్ పనిచేసి 1935లో ఆర్బీఐని స్థాపించింది. అంతేకాకుండా కేవలం 24 ఏళ్ల వయసులో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆర్థిక విధానాల మీద అత్యద్భుతమైన పరిశోధన చేసి కొలంబియా విశ్వవిద్యాలయం నుండి కూడా పట్టపొందారు. అలాగే ఈరోజు మీరు రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారంటే దానికి కారణం అంబేద్కర్ గారే. 1940ల కాలం కంటే ముందు భారతదేశంలో కార్మికులకు రోజుకు 12 గంటలకు పైగా పనిచేసే నిబంధన ఉండేది. 1942 నుండి 1946 వరకు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో లేబర్ మెంబర్గా బాధ్యతలు చేపట్టిన అంబేద్కర్ గారు పని గంటలను 12 నుంచి 8 గంటలకు తగ్గించారు. ఆయన కేవలం పని గంటలు తగ్గించడమే కాకుండా కార్మికుల సామాజిక భద్రత, సరైన వేతనాలు మరియు మంచి పని పరిస్థితులను కల్పించేలాగా చట్టాలకు పునాదులు వేశారు. ఆధునిక కార్మిక కోడ్లు మారినప్పటికీ వాటి వెనుక ఉన్న ఖచ్చితమైన పని గంటలు, ఉద్యోగుల భద్రత అనే లాజిక్ ఇప్పటికీ అంబేద్కర్ గారి ఆలోచన విధానం నుంచి వచ్చినదే. దేశ ప్రగతికి మహిళల అభివృద్ధే కోలామనమని అంబేద్కర్ గారు బలంగా నమ్మారు. ఒక సమాజం ఎంత ప్రగతి సాధించిందో ఆ సమాజంలోని మహిళలు సాధించిన ప్రగతిని బట్టి నేను కొలుస్తాను అని ఆయన అన్నారు. మహిళలు తోడు లేకుండా ఐక్యత వ్యర్థమని, విద్యావంతులైన మహిళలు లేకుండా విద్య నిష్ప్రయోజనమని ఆయన స్పష్టం చేశారు. హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకు ఆస్తి హక్కు, విడాకులకు హక్కు వంటి సమాన హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. విద్యావంతులు కండి, పోరాడండి, సమీకృతులు కండి అనేది అంబేద్కర్ గారి ప్రధాన నినాదం. విద్య అనేది కేవలం డిగ్రీలు సంపాదించడం కాదు, మనిషి స్వేచ్ఛగా మరియు హేతుబద్ధంగా ఆలోచించేలా చేయడమే విద్య యొక్క అసలైన ఉద్దేశమని ఆయన నమ్మారు. సమాజంలో అందరికీ ప్రాథమిక విద్య ఉచితంగా మరియు తప్పనిసరిగా అందాలని ఆయన రాజ్యాంగంలోనే ప్లాన్ చేశారు. నేడు మనం చూస్తున్న 2009 విద్యా హక్కు చట్టం వెనక అంబేద్కర్ గారి ఆలోచన దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది. భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించి 141 రోజులు రేయింబవలు శ్రమించి ప్రపంచంలోనే అత్యుత్తమమైన అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనకు అందించారు. అయితే ఆయన రాజ్యాంగం గురించి మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు ఒక గొప్ప హెచ్చరిక చేశారు. రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలు చేసేవారు చెడ్డవారైతే అది చెడ్డదిగానే మారుతుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దానిని అమలు చేసేవారు మంచివారైతే అది మంచిదిగా మారుతుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం ఉంటే సరిపోదని, మన సామాజిక ఆర్థిక జీవితంలో ఉన్న అసమానతలను తొలగించి సామాజిక ప్రజాస్వామ్యంగా మారినప్పుడే స్వేచ్ఛ, సమానత్వం మరియు సభ్రతత్వానికి అర్థం ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. సుసారుగా మిత్రులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం ఒక కులానికో ఒక మతానికో నాయకుడు కాదు. ఆయన ఆధునిక భారతదేశ నిర్మాణానికి ప్రతి రంగంలో పునాదులు వేసిన గొప్ప దార్శనికుడు, ఆర్థికవేత్త మరియు బడుగు వర్గాల విముక్తి ప్రదాత. ఆయన ఆలోచనలు, ఆశయాలు నేటికి ఏనాటికి మనకు ఆదర్శనీయం. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి మరియు మన గలం ఎక్స్ప్రెస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్స్లలో అంబేద్కర్ గారి గురించి మీకు స్ఫూర్తినిచ్చిన విషయం ఏమిటో పంచుకోండి. జై భీమ్, జై హింద్. Thank you so much.